కావ్య మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇంగ్లాండ్ వేదికగా జరిగే ద 100 లీగ్ లో నార్తన్ సూపర్ చార్జర్స్ అనే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను సన్ గ్రూప్ 1,094 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. 100 లీగ్ లోని 8 ఫ్రాంచైజీల్లో 4ని భారత ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు కొనుగోలు చేయక మరో 2 ఫ్రాంచైజీలను భారతీయ అమెరికన్ పెట్టుబడిదారులు సొంతం చేసుకున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ 2025 సీజన్ కోసం కావ్య మారన్ ఓనర్షిప్ లోని నార్తన్ సూపర్ చార్జర్స్ 2 పాకిస్తానీ మాజీ ఆటగాళ్లు మహమ్మద్ అమీర్, ఇమాద్ వసీంలను ఎంపిక చేసుకుని భారత అభిమానులచే సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ను ఎదుర్కొంది. ఈ సీజన్ కు ముందు మెజారిటీ శాతం ఫ్రాంచైజీలను భారత ఇన్వెస్టర్లు కొనుగోలు చేసుకోవడంతో వీళ్ళంలో ఏ పాకిస్తాన్ ఆటగాడికి అవకాశం దక్కలేదు. ఫ్రాంచైజీలు పరోక్షంగా పాక్ ఆటగాళ్లను బ్యాన్ చేశాయి. ఇప్పుడు నార్తన్ సూపర్ చార్జర్స్ పాక్ ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడంతో భారతీయులు మండిపడుతున్నారు. పహల్గాం దాడి తర్వాత పాక్ తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అన్ని క్రీడా విభాగాల్లో దాయాదీని బ్యాన్ చేసింది. ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోనూ గ్రూప్ దశ సెమీస్ లో మ్యాచ్లను బాయ్కాట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కావ్య మారన్ జట్టు పాక్ ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడం భారతీయులకు అస్సలు నచ్చడం లేదు. భారతీయ పెట్టుబడిదారులు లేదా ఐపీఎల్ ఓనర్లు కొనుగోలు చేసిన వేరే లీగ్ లోని ఏ ఫ్రాంచైజీలు కూడా పాక్ ఆటగాళ్లకు ప్రవేశం లేదు. ఐపీఎల్ ఓనర్లు కొనుగోలు చేసిన సౌత్ ఆఫ్రికా T20 లీగ్ ఫ్రాంచైజీలో అయితే పాక్ ఆటగాళ్ల ఊసే లేదు. ఇలాంటి సమయంలో కావ్య మారన్ పాక్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని పెద్ద తప్పు చేసిందని భారతీయులు అభిప్రాయపడుతున్నారు.